गाड़ी रे ఇంట్రడక్షన్ మీకు ఇంత ఇష్టమని చెప్పి నాకైతే తెలియదు. సో మీ అందరి కోసం మళ్ళీ ఒకసారి వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. గైస్ ఫైనల్లీ మనం అయితే ఇలా మళ్ళీ ఇంకొక కాలేజ్ కి అయితే పోతున్నాం అనమాట. సో అది ఏ కాలేజ్ ఏందో మీకు ముందు ముందు తెలుస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇలా ఇర్ఫాన్ లేక ఆర్ఎక్స్ తీసిండు. రెండు పనులు దూరం పోయి చూపి. సో ఇవైతే 50 రూపాయలకు రెండో అనమాట గంట సేపటి. అరే బండ్లో కొడుతూ ఎత్తున్నాను గైస్. ఇర్ఫాన్ బండి రెంట్కి ఏం లేదు, 10 రూపాయలకి వస్తాడు రెంట్కి. ఈ షూలే రెంట్కి తెచ్చుకుని 50 రూపాయలు ఇచ్చి. సో గైస్ నాకు ఒక్కటి ఏం బాధ అవుతుంది అంటే, ఇర్ఫాన్ ఆర్ఎక్స్ ఉంది, వంశీ 250 ఉంది, నిఖిల్ Z9 ఉంది, దాని తర్వాత 390 ఉంది, ఇగో ప్రేమ్ ది కొత్త Z9 ఉంది, ఇగో సన్నీ వాళ్ళ ఫ్రెండ్ ఇంకో 390 ఉంది. అన్ని ఉన్నాయి కానీ మన Z9 ఒకటే మిస్ అవుతుంది అనమాట. ఎట్లా అంటే అది PS ఉంది అనమాట. సో అది లేకుండా ఇలా కాలేజ్కి ఎట్లా పోతామో నాకైతే అర్థమవుతుంది అని అనుకుంటారేమో కానీ మనం మన బండి లేకుండా ఎట్లా పోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మన బండి వచ్చేసింది ఆల్మోస్ట్. ఇగో ఇక్కడ మీకు ఏమంటారు దీన్ని, ఆ మార్క్ కూడా వచ్చేసింది అనమాట, అక్కడ నుంచి బయటకు వచ్చిందని చెప్పి. సో ఇప్పుడైతే మనం మన Z9 కూడా తీసుకొని పోతున్నాం అనమాట. డ్రింక్ అండ్ డ్రైవ్ కాదురా, డ్రింక్ అండ్ డ్రైవే కానీ బండి ఫుల్ అవుతుంది పెట్రోల్, అందుకే ఆమె కేసేసారు. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం గైస్. గోప్రవి ఎంజాయ్ చేయరు. లాస్ట్ టైం మనం గోప్రవి మిస్ అయిపోయినాం. సో ఈసారి అయితే ఆ ఛాన్స్ లేదు. సో లైక్ అన్ని ప్రిపరేషన్ పెట్టుకున్నా. సో రైడ్ మాత్రం క్రేజీ ఉంటుంది. అన్ని బండ్లతో ఇప్పుడు రైడ్ చేస్తాం. మనం అయితే కాలేజ్కి వెళ్ళిపోయాం. లెట్స్ గో. అండ్ ఏ బండి నడుపుతున్నారా? ఎందుకు నడుపుతారా Z9? ఎందుకు నడుపుతారా? ఓవరా ఇచ్చిండు బండి ఉట్టుకొని. బండి పట్టుకుంటే నేను కోర్టుకు పోయి నేను ఫైన్ కట్టుకొని నేను PS చుట్టూ తిరిగి బండి తెచ్చుకుంటే నేను పొద్దున 9 గంటలకు కోర్టుకి రమ్మంటే నువ్వేమో 12 గంటలకు లేస్తావు. దాని తర్వాత రోజు నేను పొద్దున 9 గంటలకు లేపుతా. లేపింది నేను. అరే ఇర్ఫాన్ లేపిండు. గాయ్స్ ఇర్ఫాన్ నమాజ్ కి పొద్దున రంజాన్ కదా, పొద్దున పూట లేచి నమాజ్ లేచి ఒకటే అదే బయట రాత్రి పూట తిరిగి చెప్పు ఎట్లా వస్తాడు? ఎంకలు వస్తాడు. ఆడలో లెక్కనే ఆర్గ్యుమెంట్లు పెడతాడు. అరే మొగలో లెక్క సింగిల్ వర్డ్ లా కట్ చేయాలరా. ఆడలో లెక్క ముచ్చట్లు పెడితే ఇప్పుడు ఒకటే ఆడలో కక్క మొగలకు బావా, ఆడలో కక్క మొగలకు బావా. పోనీ 60 తెచ్చుకోపో. అది కాదు, వీడు అందరి బండ్లు ఉన్నాయి. ఇతని బండి అది కనిపిస్తలే. జరుగు కనిపిస్తలే. ఇలా అంతా బినామీలు అన్నమాట. ఇలా పేరు పైన పెట్టిన పోలీసులు పట్టుకోవద్దు. ఇంక నేను ఇచ్చిన లీనియన్స్ ఇదంతా బినామీలు అంట, బండ్లు మావంటుండు. ఆ టీ షర్ట్ కూడా ఇప్పుడు అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్. వాచ్ కూడా ఇరిపోయింది. ఆ టీ షర్ట్ వాచ్ తీసుకుంటున్నది. మొత్తం థ్యాంక్ యూ లో బతికేస్తుంది. ఈ కార్లు ఉన్నాయి, సన్న కార్లు ఉన్నాయి, ఇన్ని ఆడున్నాయి. ఈ రూమ్ లో కొన్ని వాడేస్తున్నాయి. ఇవైతే ఏమున్నాయి టీ షర్ట్లు. అవును, మళ్ళీ ఎప్పుడైనా వంటాడు ఇంకే తెలియదు. ఒకసారి కార్ లో వంటాడు, ఒకసారి ఆ రోడ్ మీద వంటాడు, ఒకసారి బస్ స్టాప్ లో వంటాడు, ఒకసారి ఇంట్లో వంటాడు. టీ షర్ట్లు ఉతుకోవాలా కాదు, నేను షర్ట్ వేసుకొని వచ్చిన. టీ షర్ట్ వేసుకొని వస్తే కాలేజ్ కి దమ్దమ్ చేసి సో గైస్ వీడియో కంటిన్యూ చేసే ముందు నేను మీకోసం తీసుకున్న క్రేజీ గేమ్ అనమాట. దాని పేరు వచ్చేసి కాయిన్ ట్రైన్. ఇది మన పరిమాష్ లో అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి విన్నింగ్ రేట్ చాలా అంటే చాలా ఎక్కువ అనమాట గైస్. ఎందుకంటే చాలా మంది గేమ్ ఆడి పైసలు ఈజీగా సంపాదించారు. అండ్ ఇలా ఒక క్రేజీ ఫీచర్ అనమాట. దాని పేరు వచ్చేసి సేఫ్ జోన్. ఈ సేఫ్ జోన్ అనేది ఒకసారి యాక్టివేట్ అయిందంటే మన విన్నింగ్ అనేది కంపల్సరీ కన్ఫర్మ్ అనమాట, వితౌట్ ఎనీ రిస్క్. అండ్ ఇది ఆనికి మనం ఎక్స్పెక్ట్ అవసరం కూడా లేదు. ఓవరాల్ దీన్ని ఈజీగా ఆడొచ్చు. అండ్ ఇలా కొత్త యూజర్స్ కి పరిమాష్ చేసేది 1,05,000 వెల్కమ్ బోనస్ లాగా. సో తొందరగా ఓన్లీ కమెంట్స్ అయితే లింక్ పిన్ అయిందన్నమాట. దాన్ని ప్రెస్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకొని గేమ్ ఆడి పైసలు అయితే సంపాదించండి. ఇక్కడ అందరు విన్నర్స్. నేర్చుకో సరేనా? ఏంటండి వీళ్ళు కొడితే నేర్పి కదరా నువ్వు ఎట్లా కొడతారో వీళ్ళు. రెగ్యులర్ గా కాలేజ్ కి క్లాసెస్ అవుతున్నాయి. నువ్వేమో నేర్చుకోమంటే వచ్చి వీళ్ళు నేర్చుకుంటలేవు. టీచర్ క్లాసెస్ కి రాదు. స్కూల్ కి అయితే వస్తాయి రాదు టీచర్. అర్థమైందా? మనం అరే నువ్వు స్టూడెంట్ టీచర్ ఏమైనా ప్రిన్సిపల్ మనం అర్థమైందా తమ్ముడు? స్కూల్ అయినా అది మళ్ళీ చైర్మన్ టైం వేస్ట్ అవుతా. స్కూల్ అయినా అదంట. ఏ స్కూల్ రా? సెంటాన్సా?
నాడు 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 సెయింట్ ఫ్రాన్సిస్ స్కూలు కాలేజు. నాకు లొకేషన్ ఏంటో కూడా తెలియదు అసలు స్టార్ట్ అయినా కానీ. నర్రా రే ఇదందరినీ గైడ్ చేసుకోవడం వాళ్ళ గొర్రె పిల్లలు లెక్క ఉంటారు వీళ్ళు. ఏమైంది నా కోతి ఉందా ఆల్రెడీ హాఫ్ ట్యాంక్ ఉంటాయని చెప్పి మొన్ననే వేయించినారా మొత్తం ఖతం చేసినావు కదా. మొత్తం ఖతం చేశారు అరే ఉంది కదా ఆల్రెడీ ఫుల్ హాఫ్ ట్యాంక్ ఉంది. మొన్ననే ఫుల్ ట్యాంక్ చేపించిన మొత్తం ఖతం చేసినావు తిరిగి నీ బండి ఇప్పుడేమో అని నా పెట్రోల్ నా బండ్లని ఖరాబ్ చేస్తున్నావు. సో గాయస్ ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి మేడ్చల్ సైడ్ పోవాలన్నమాట, మల్లారెడ్డి కాలేజ్ సైడ్. చాలా దూరం పోవాలా, మధ్యలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. వెళ్ళిపోతుంది ముంగడ. పర్ఫెక్ట్ మెషిన్ ఇన్ ద సిటీ అంటే 390 అనిపిస్తుంది నాకు. అంటే Z9 కూడా, కానీ చిన్న బండ్లలో చెప్తున్నాను. చిన్న బండ్లలో పెద్ద బండి అంటే 390 అనిపిస్తుంది. సిటీకి పర్ఫెక్ట్ అసలు, సిటీకి హైవేస్కి అంటే లాంగ్ రైజ్ కాకుండా ఎక్కువ స్పీడింగ్ అంటే దాని లిమిట్లో మాత్రం బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. ఇట్లా పోతుంది ఇప్పుడు సంధ్యానికి అది వస్తే పోతే కొబ్బరికి వదిలినట్టు. పోతే ఏమో ఫాస్ట్ పోతారు అందరు ఒకటేసారి, నాకు లేకపోతే వెనకాల వస్తారు. అరే వెనకాల అందరు వస్తారు కదా ఆగలగాల గురించి. అందరితో కలిసి ఓడిరా. ఇక ఒక్కొందరినే బండి ఉంది ఏంది, ఒక్కొందరినే ఉందా బండి? మనం ముట్టుకో కరెంట్ తాకుతుంది అట్లా. అయిపోయి కరెంట్ వైర్ని ముట్టుకుంటున్నాను ట్రాన్స్ఫార్మర్ని. అరే పోనీరా నువ్వు కష్టాలు తినాకరా పోనీ. ఎందుకు వచ్చిండే మీరు వచ్చిన పనులు నాకు తలకాయ నొప్పి చేస్తుంది. అరే నువ్వు ఇంటికి వెళ్ళిపోరా, నువ్వు ఇంటికి వెళ్ళిపో. అట్లుంటుంది మళ్ళా ముట్టకు. అసలు ఆర్ఎక్స్ వేరే వైపు వస్తుంది మొత్తం. సంపాదించండి వెళ్ళాలి, అది ఆల్రెడీ ఎప్పుడు సంపాదించడం ఉంటుంది. పోనీ సార్ ముంగడ పోనీ. దాని బ్రేక్లు ఏబిఎస్ ఉండవు, బ్రేక్లు ఉండవు, ఏముండవు. ఆ టైర్ ఏడావుతాయి సన్నగా ఉన్నాయి. మొన్న చచ్చిపోతుండే నేనే. ఎందుకు? మా బండి పైన. అవునా? నీ షార్ట్ అవుతుండే. అందుకే ఆ బండ్లు బగాయించుతారా ఇన్నర్ వేలు చెప్తాయి. నా బండి ఆగుతుంది కదా, నా బండి ఆగుతుంది ఆ కాన్ఫిడెన్స్ లో కొట్టిన దాన్ని. ఈ బండి ఆగలే, ఈ దీనికి తీసుకోలేదు నీ బండికి తీసుకుంది. షార్ట్ Z9 ఇటు Z9 ఇక్కడ మధ్యలో Z9. వావ్ అరే హైలైట్ ఉంది అది. ఒక రోడ్ తయారీ అలా ఒక రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా మొత్తం మిర్రరే పెట్టాలా. ఇట్లా కార్లు బండ్లు వదిలి ఇలా చూసుకుంటూ పోవచ్చు అలా. థ్యాంక్ యూ అది థ్యాంక్ యూ అట్లా ఉడికి రాగారు రోడ్ల మీద. అరే అవన్నీ ఇప్పుడు ఏం చేయకర్రా బాబు చూసి. హాయ్ హాయ్ హాయ్.
అయితే ఫైనల్ గా అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ మనం ఎందుకు అయినాం అంటే సో కాలేజ్ లో కొంతమంది ఫ్రెండ్స్ తమ్ముళ్ళు ఉన్నారనమాట, లైక్ బ్రదర్స్. సో వాళ్ళందరం కలిసి పోదామంటారు. సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తాం. సో వాళ్ళు అందరూ రాగానే మనం కాలేజ్కి అయితే వెళ్ళిపోదాం. సో కాంట్ వెయిట్ టు సీ యు గైస్. నేనైతే ఏరోప్లేన్ లో ఇంజన్ హీట్ అయిందని చెప్పి అయిపోయాను. ఏరోప్లేన్ లో నీకు ఏరోప్లేన్ మీద ఉందా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పెద్ద ఫ్లైట్ ఉంది, పార్క్ చేస్తా. ఎయిర్పోర్ట్ కాదు కదా, పెట్రోల్ కొట్టి నేను నీకు ఇచ్చిన नमस्ते. अरे भैया को दिखाओ, एक फलूदा दे दो भैया, इसको रूह अफ़ज़ा देके गरम हो रहा. भैया एप्पल बालू है. నువ్వు हमारा मौला మౌలా చెప్పురా. అటు ఇటు పోయి లాస్ట్ నేను చెప్పలే. ఏమంటాడు, ఛానల్ నాదే వెళ్ళిపో అంటాడు నన్ను. నేను ఎప్పుడు తెలుసురా, అరే చందన్ నువ్వు ఎద్దకూడదు భయ జల్దీ దియో భయ ప్లీజ్. అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అంటే వీడు అమ్మో వీడు కనిపాడు కానీ పెద్ద మంచోడే కానీ. జరుగు ముంగడికి, నాకు వేడి ఆగుతుంది. ఎగ్జామ్ రాని అరే ఎందుకు ఇట్లా మొత్తం క్రేజీ క్రౌడ్ అనమాట. ఎట్లా అంటే అసలు కంట్రోల్ అయితే లేదు. ఇమ్రాన్ వాడున్నాడు. ఇమ్రాన్ అన్న
ఇమ్రాన్ అని వాడు ఉన్నాడు. స్టూడెంట్ సార్ చెప్పండి సార్. నాకు వీడియో తీయమని చెప్పినా అందుకే తీసుకుంటా. ఇప్పుడు ఏమని చెప్పాను, ఇగో వీడియో తీయక అంటాడు. వీడు వచ్చి వీడియో చేస్తున్నామో టీమ్ డివైడ్ చేస్తున్నావు అంట. మెల్ల ఇప్పుడు బొబ్బాడు వస్తాడు, బొబ్బాడు వచ్చి నన్ను తీసుకుంటాడు. నేను ముంగడ పెడతాను మాట. ఛానల్ పేరు అక్కడ కెమెరా కనిపిస్తలే జరిగింది. ఇది పుష్ప గాడి రేంజ్. ఏం చేద్దాం ఇప్పుడు? మొత్తం ఒక ఇలాకా మఫ్లియా నడుస్తుంది అనమాట. ఏం చేస్తారు ఎవరికి అర్థమైతలేదు. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు మాకు అర్థమైతే లేదు. తలకేసే కాల్కేస్తారు, కాల్కేసే తలకేసి దాని తర్వాత నువ్వు మొత్తం మెడకేసి కొంచెం ఇంటర్వ్యూ అండి. మజాక్ ఆడుతుండు, తెలుస్తుంటే నేను కాదు కూర్చో అంటుండు. అటు పోందా మనం, అటు డేంజర్ గా అయితే మస్తు ఆడుకుంటుంది. దొరికిందే మోక అని చెప్పి మళ్ళీ వస్తున్నాడు. తీసుకుంటా అంటే తీసుకోలేదు. నాకు తెలుసు ఇది అవుతుందని తెలుసు. అది మనదైనప్పుడు మన దగ్గర ఎట్లా వస్తుందా? ఇప్పుడు మీరు ఇంజనీర్ పొట్టే కాపాడింది తెలుసా? అట్లా వస్తుంది. ఒకవేళ అప్పుడు మనకు రావాలనుకుంటే మన మొత్తంగా మన దగ్గరికి వస్తుంది. మనది కాదన్నప్పుడు మనం ట్రై చేసినా రాదు కదా, అంతే. So guys, yeah guys, bye guys, hi guys. బయటికి వెళ్ళిపోమంట. సో గైస్ మీరందరూ నా ఇంట్రడక్షన్ కోసం అడుగుతున్నారు అనమాట. సో నా ఇంట్రడక్షన్ మీకు ఇంత ఇష్టమని చెప్పి నాకు తెలియదు. సో మీ అందరి కోసం మళ్ళీ ఒకసారి. సో hey guys, welcome back to my channel. This is Kilometer 46. Welcome back to the new video. ఆల్ డే మార్కెట్ అది. చలో స్టార్ట్. నో క్వశ్చన్స్, ఓన్లీ ఇంట్రెస్ట్ అయినా. అన్ని పక్కన పెట్టుర్రి. మనకి క్వశ్చన్లు కూరగాయలు ఇవన్నీ అవసరం లేదు. మన ఇంట్రొడక్షన్ చాలు. మొత్తం పేషెంట్కి ఎట్లుంటుంది ఎనర్జీ కాలు అట్లుంటుంది. ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి సాయి అర్థమైపోతుంది మన ఇంటర్వ్యూలో ఎంత పోతుంటారు ఏమంటావు సరేనా? గైస్ నెక్స్ట్ మనం క్రౌడ్లోకి పోతున్నాం. నెక్స్ట్ వేరే సీన్ ఉండబోతున్నాం అనమాట. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే డ్రిఫ్టింగ్ సీన్స్ ఉంటే ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. సో చూసాం మన మర్సిడీస్ కాలే ఐస్ ఆయన 2 days లో 2 months లో మెర్సిడీస్ చేపియాడు. ఈయన 2 times డైలీ 2 hours తిడుతూనే ఉంటాడు. ఫ్రూట్స్ మార్కెట్ మీ అన్నకి ఇష్టం కదా, ఫ్రూట్స్ అప్పటికి తింటుండే వాళ్ళకి ఇష్టం కదా. మళ్ళీ పొట్టు నాకే ఇష్టం. ఏమన్నా ఉంటే మాట్లాడాలి కాసి. ఇట్లా కళ్ళతో ఇట్లా గుర్కాయించి చూసి కోపంతో భయపెట్టొద్దు. ఇట్లా సైలెంట్ ట్రీట్మెంట్ వద్దు. అరే ఇమ్రాన్ అన్న కాబట్టి నేను మాట్లాడలేను. నేను లేకపోతే చెప్పాలా సంజాయించుకోవాలి. మొత్తం టైట్ ఉంటుంది.
సైకిల్ మీద వచ్చేయండి ఇప్పుడు ఏం ఏమోడా బనాడా అవి ఏడ కొడతారా వీధి Got a monster inside of me. You better watch out. If you're enemies, I'm over the head of full prophecy. To be the greatest beast the world has ever seen. I feed him every. పోస్టర్ కోసం వీధి కోసం ఎంతమంది వెయిట్ చేస్తారు